రికార్డు కాదు 'షేర్ ఖాన్' 100 రికార్డులు ఒకేసారి పంపించు మెగా ఫ్యాన్స్ ఇక్కడ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్. ఇంకా హిందీ బెల్ట్‌లో ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. హిందీ ఆడియన్స్ గుండెల్లో పెట్టుకున్నారు రామ్ చరణ్‌ని. ఎందుకంటే రామ్‌గా ఆయన కొలుస్తూనే ఉన్నారు. 'త్రిబుల్ ఆర్'లో ఆయన సృష్టించిన ప్రభంజనం ఇంకా హిందీ బెల్ట్‌లో పోలేదు. హిందీ బెల్ట్ కావాల్సింది సరైన రఫ్ఫాడించే సినిమా కావాలి. మాస్ మసాలా సినిమాలు కాదు. క్యారెక్టర్ పరంగా లీనం అవ్వాలి. హిందీ బెల్ట్ వాళ్ళకు క్వశ్చన్ వేస్తే ఏ సమాధానం వస్తుందో మీకు తెలుసా? రామ్ చరణ్ ఏ సినిమాకి మీకు బెస్ట్ అని అడిగితే వాళ్ళు 'త్రిబుల్ ఆర్' చెప్పరు. రంగస్థలమే చెప్తారు. ఎందుకంటే రంగస్థలం అలా దూరిపోయింది జనాల్లో. క్రిటిక్స్ కూడా అలా ఓన్ చేసుకున్నారు సినిమాని. రామ్ చరణ్ క్యారెక్టర్‌ని గుండెల్లో పెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత 'త్రిబుల్ ఆర్'తో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు. మెగా ఫ్యాన్స్ ఎందుకు సఫర్ అవుతున్నారు? వై? వాట్ ద రీజన్? సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు 100కి 100 ఎఫర్ట్ పెట్టారు. కష్టపడి యాక్ట్ చేశారు. ఈ సినిమాని ఎలాగైనా పాస్ చేయాలనుకున్నారు. కానీ ఏం చేయగలం? 3 సంవత్సరాల ముందు కమిట్ అయ్యారు శంకర్ గారితోని. ఆయన అందరూ అప్డేట్ అవుతున్నారు కానీ ఆయన అప్డేట్ అవ్వలేదు. అందరూ అప్డేట్ అయినట్టే శంకర్ గారు అప్డేట్ అయ్యి కొత్త వర్షన్ ఏదైనా తీస్తారనుకున్నారు. ఆయన అదే పాత వర్షన్‌లో తీసుకుంటా వచ్చారు. ఏం చేయగలం? ఏమి చేయలేం. వర్రీ అవ్వాల్సిన పని లేదు. ఇంకా రామ్ చరణ్ గారికి మార్కెట్ అలాగే ఉంది. బికాజ్ ఆయన గ్లోబల్ స్టార్. రంగస్థలంతో ప్రూవ్ చేసుకున్నారు. 'త్రిబుల్ ఆర్'తో ప్రపంచానికి పరిచయం అయ్యారు. హిందీ బెల్ట్‌లో ఇంకా ఆయన స్టామినా కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే కలెక్షన్ 9,00,00,000 వచ్చింది. సెకండ్ డే 8,00,00,000 వచ్చింది. థర్డ్ డే సండే కూడా 9,00,00,000 వచ్చింది. అంటే హిందీ వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారో రామ్ చరణ్ గారు మీకు అర్థమవుతుంది. వాళ్ళకి కావాల్సింది రా అండ్ రస్టిక్ మూమెంట్స్ ఉన్న సినిమాలు. అంటే 'పుష్ప', 'రంగస్థలం' లాంటి సినిమాలు. అంతేగాని రెగ్యులర్ కమర్షియల్ ఔట్‌డేటెడ్ సినిమాలు చూడరు వాళ్ళు. పట్టించుకోరు. అయినా గ్లోబల్ స్టార్ అని చెప్పేసి అభిమానంతో 'రామ్' అని చూస్తానే ఉన్నారంటే 'రామ్' తీయబోయే సినిమాలు ఇంకెలా ఉండాలి? ఇంక ఇటువంటి సినిమాలు ఆయన ఉంచుకోకూడదు. సినిమా ఎంచుకున్నామంటే సినిమా తీసామా, బ్లాక్ బస్టర్ ఇచ్చేసామా, చేతులు దులుపుకున్నట్టు ఉండకూడదు. సినిమా చరిత్ర సృష్టించాలి. సినిమా ఒక చరిత్ర కావాలి. ఫైనల్‌గా విధ్వంసం జరిగిపోవాలి సినిమా. అలా ఉంటే ఒక్కసారి హిందీ వాళ్ళు ఓన్ చేసుకున్నారంటే నెత్తి మీద పెట్టుకొని పూజిస్తారు. అలాగే పూజిస్తున్నారు. 'రామ్‌కి' ఇంకా తగ్గకుండా కలెక్షన్స్ హిందీలో కంటిన్యూ అవుతున్నాయంటే గొప్పతనమే కదా! తెలుగు వాళ్ళు నమ్ముకుని సినిమాలు తీయొద్దని నేను ప్రతి రివ్యూలో చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఆ పేరు ఇచ్చారు ఆ హీరోకి, ఈ హీరోకి ఈ పేరు ఇచ్చారు. మావోడు గొప్ప, మావోడితో అని కొట్టుకు చస్తా ఉంటారు. మన వాళ్ళని మనమే తగ్గించుకుంటారు. కానీ నార్త్‌లో అలా కాదు. పూజిస్తున్నారు. పూజిస్తారు. నెత్తి మీద పెట్టుకొని పరుగులు పెడతారు. వాళ్ళకి ఆ హీరో, ఈ హీరో అని కొట్టుకోవడాలు తెలీదు. ఏ సినిమా వచ్చినా మోసుకొని వెళ్ళిపోవడమే. అలాగే 'పుష్పను' ఓన్ చేసుకున్నారు. 820,00,00,000 వచ్చింది కేవలం హిందీ బెల్ట్‌లోనే. ఎలా వచ్చింది? వికలనం చేసుకుంటూ వస్తాయా? ఇంకా నడుస్తానే ఉంది. కారణం ఎందుకు? సినిమా కంటెంట్ బాగుండాలి. యాక్టింగ్‌లో పెర్ఫార్మెన్స్ అదరగొట్టాలి. చాలు వెళ్ళిపోతది సినిమా. పాస్ అయిపోతది హిందీలోని. అటువంటి సినిమా కావాలి. ఏదో మేకప్ ఏసుకొని వచ్చేసి మనం స్టైల్‌గా అఫీషియల్‌గా టక్ చేసుకొని వచ్చి మనం సినిమా తీద్దామంటే పట్టించుకోరు. 'పుష్పలో' ఏముంది? రా అండ్ రస్టిక్. 'రంగస్థలంలో' ఏముంది? రా అండ్ రస్టిక్. అటువంటి సినిమాలే కావాలి గానీ ఇలాంటి ఔట్‌డేటెడ్ సినిమాలు పట్టించుకోరు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు అసలు పట్టించుకోరు. ఎందుకంటే మనకు సీఎంకి, ఒక ఆఫీసర్‌కి గొడవలు ఎన్ని సినిమాల్లో చూడలేదు. రామ్ చరణ్ అనవలసిన పని లేదు. రామ్ చరణ్ ఫ్యాన్స్ బాధపడాల్సిన పని లేదు.